నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మధుబన్ కాలనీ వారిపై జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేత సెయింట్ మేరీ పాఠశాల వెనుక ఇసుక నిలువ కొందరు అధికారుల కనుసరణలోనే ఈ దందా నవంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు ఆటో జేఏసీ చైర్మన్ బందర్ వెంకటేష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతుంది. స్మగ్లర్లు స్థానిక సెయింట్ మేరీ పాఠశాల వెనుక ఇసుక నిల్వలు చేసి రాత్రి వేళలో మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసులు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా కొందరు అధికారుల కనుసనల్లోనే ఈ దందా కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై గనుల భూగర్భ శాఖ ఏడీ భద్రయ్యను ఎంఆర్ఓ రోహిత్ను వివరణ కోరితే మేం చెప్పరాదని సమాధానం దాటేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇసుక అక్రమ రవాణాకు పెట్టింది పేరు. ఇటు చూసుకుంటే గుండి వాగు, ఆసిఫాబాద్ పెద్ద వాగు, రెబ్బెన గంగాపూర్ వాగు, ఆసిఫాబాద్ బుదల్ఘాట్ వాగు, వాంకడి చిక్లీ వాగు, తర్వాత భీంపూర్ వాగు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. ఈ ఇసుక అక్రమ రవాణా చేయడమే కాకుండా ఇసుక డంపులను ఈ విధంగా ఇసుక డంపులను మన విజువల్లో చూసుకోవచ్చు. ఇసుక డంపులుగా ఏర్పాటు చేసుకొని రాత్రి వేళలో యథేచ్ఛగా మహారాష్ట్రకు ఇసుకను తరలిస్తున్నారు ఈ దుండగులు. మైనింగ్ ఏడీ భద్రయ్యను వి3 న్యూస్ వివరణ వి3 న్యూస్ ప్రశ్నించగా మేము చెప్పరాదు, వివరణ ఇవ్వరాదు అని సమాధానమైన దాటివేస్తుంటే ఎంఆర్ఓ ఆసిఫాబాద్ ఎంఆర్ఓ రోహిత్ను సంప్రదించగా నేను ఇప్పుడే మా ఆర్ఐని పంపుతున్నా అని మహారాష్ట్ర వాంకడి పోలీస్ స్టేషన్ అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నది. ఇవన్నీ దాటి వెళ్తున్నాయంటే పలు అనుమానాలకు తావిస్తుంది. ఇసుక స్మగ్లర్లు ఒక్కొక్క అధికారికి ఎంత మామూలు చెల్లిస్తున్నారు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది మీ వి3 న్యూస్. చూడండి, ఇసుక స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్ల డంపులను మనం చూసుకోవచ్చు. ఇసుక స్మగ్లర్ల డంపులు ఇది. ఇసుక స్మగ్లర్ల డంపులు ఇంత పెద్ద మొత్తంలో ఇసుక డంపులు ప్రతిరోజు మహారాష్ట్ర తరలిపోతుంది. అధికారుల కనుసన్నల్లోనే ఇసుక డంపులు తరలిపోతున్నాయి. అయినా మీరు మాకు సమాచారం తెలపాలి, ఎక్కడుందో మాకు చెప్పండి, సమాచారం ఇవ్వండి అంటూ అధికారులు తెలుపుతున్నారు. గతంలో అధికారులకు ఇసుక డంపులపై సమాచారం ఇస్తే ముందుగానే ఆ స్మగ్లర్లతో చేతులు కలిపి వాళ్ళ వద్ద నుండి ముడుపులు దండుకున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మైనింగ్ ఏడీ ఎంఆర్ఓలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇసుక స్మగ్లర్లతో చేతివాటం అటు రెవెన్యూ ఇటు మైనింగ్ అధికారులకు ఉందని చెబుతుంది వి3 న్యూస్ మీ దృష్టికి తీసుకొస్తుంది. స్మగ్లర్లు పదే పట్టుబడుతున్న అధికారులు పీడీ యాక్ట్ కేసు ఎందుకు నమోదు చేయడం లేదు?
నేను కూడా కనిపించాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలంలోని బీటీ ప్రాజెక్టుకి ఒక గేటు బ్లాక్ అయ్యాయి అన్నారు. మండల్ కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు చొరవతో ఊటిన బోరుబండి తెప్పించి దానిని రిపేరు చేయించి ఆ వాటర్ను బైరాచంద్రం చెరువుకు పోయే విధంగా చర్యలు తీసుకున్నారు. శ్రీరాములు వేగవంతంగా చర్యలు తీసుకోవడంతో చమరసమైనట్లు వారు తెలిపారు. సిమెంటు బస్తాలు అడ్డం రావడం వల్ల బ్లాక్ అయినట్లు వారు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో నవంబర్ 5న ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఆటో జేఏసీ చైర్మన్ బందరు వెంకటేష్ నారాయణగూడ ఏఐటీయూసీ కార్యాలయంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ఆటో వాళ్లకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి విస్మరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఓలా, ఊబర్ ఆటోలతో సగటు ఆటో డ్రైవర్ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు, అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆటో
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు కోసమై తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాలు రేపు నవంబర్ 5వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు ఏంటంటే మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పారు. ఆ డ్రైవర్లను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినట్టుగా 12,000 రూపాయలను వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు, మోటార్ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఆటో మీటర్ ఛార్జీలు గత 11 సంవత్సరాల నుంచి పెంచలేదు. కానీ ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి, అదేవిధంగా ఆటో డ్రైవర్ల న్యాయమైన 13 డిమాండ్లు ఉన్నాయి. అవి ఏమాత్రం ప్రజలకు డ్రైవర్లకు అనుకూలమైనవి, ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బంది లేని సమస్యలే, చిన్న చితక సమస్యలే. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి నవంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరినీ కూడా సమీకరణ చేసి ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఆ లోపు వెంటనే పరిష్కరించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఆటో సంఘాలతోని వెంటనే సమావేశం ఏర్పాటు చేసి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బోరంపేటలో ఈ నెల 18వ తారీఖున 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేశారు. మెడికల్ రిపోర్టు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, ఈ ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెడుతూ ఉండాలని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సూచించారు. పాపపై అత్యాచార ఘటన జరిగిందనే ఆరోపణ నిమిత్తం యోగి అనే నిందితుడిని అరెస్ట్ చేసి ఫోక్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హలో, ఓకే సార్, చెప్పండి సార్. ఇటీవల కాలంలో గత 3-4 రోజుల నుంచి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పాప మీద అఘాయిత్యం జరిగింది. దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కొద్దిమంది దాన్ని సోషల్ మీడియాలో పెట్టి చేస్తున్న సందర్భంలో ఈరోజు మీడియాకి కొన్ని వివరాలు చెప్పాల్సి వస్తుంది. దుండిగల్ పరిధిలో మనకి ఈ నెల 12వ తారీఖున ఒక పాప మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు 20వ తారీఖు మనకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది. ఇట్లా మా పాప మీద ఇట్లా జరిగిందని చెప్పేసి అన్నప్పుడు ఇమీడియట్గా మనం దాంట్లో ఆ సెక్షన్స్ కన్సర్న్ సెక్షన్స్ ప్రకారం పోక్సో చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అదే రోజు నిందితుని అదుపులో తీసుకొని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రెజెంట్ అతను జైల్లో ఉన్నాడు. ఈ విషయాలు మన పోక్సో కాబట్టి ఎక్కువ విక్టిమ్ వివరాలు, ముద్దాయి వివరాలు చెప్పకూడదని ఉద్దేశంతో మనం బయటికి చెప్పలేదు. దాంతో వాళ్ళు కొన్ని అపోహలు, మాకు పోలీసులు ఏం చెప్పట్లేదు అన్నటువంటి కొన్ని అపోహలతోటి వాళ్ళు కొంత అనుమానాలు వాళ్ళకి వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు కూడా నివృత్తి చేయడం జరిగింది. వాళ్ళకి మీడియా కూడా ఈరోజు తెలియజేసిందంటే ఎవరైనా సరే బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే తప్పకుండా వాళ్ళు రిసీవ్ చేసుకోవటము, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏమున్నాయో వినటము, ఎఫ్ఐఆర్ కట్టడము, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయటము, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది పోలీసు డ్యూటీ. అది తప్పకుండా ఇందులో కూడా ఇమీడియట్గా మనం కంప్లైంట్ రావడము, ఎఫ్ఐఆర్ కట్టడము, కన్సర్న్ సెక్షన్స్ పెట్టడము, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసినాం. ఇంకేదైనా ఎవిడెన్స్ ఉంటే కూడా మీరు తీసుకురండి, మేము దాని మీద మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తీసుకొని తదుపరి మేము ఛార్జ్షీట్ వేసేటప్పటికి ఇవన్నీ కూడా యాడ్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పినాం. దీంట్లో కూడా మైనర్ గర్ల్ మీద ఈ పోక్సో యాక్ట్ కాబట్టి తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ జరిగేటట్టు నిందితుడికి బెయిల్ రాకుండా చూడటం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైనదే అయినా దాన్ని ముందే గుర్తిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటపడొచ్చని హైదరాబాద్లోని పలువురు వైద్య నిపుణులు సూచించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అవగాహన సమావేశం నిర్వహించారు. మెదడు, వెన్నుముక్క సంబంధిత వ్యాధులకు విశేష వైద్య చికిత్సలు అందిస్తున్న నాసా హాస్పిటల్స్ అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అత్యాధునిక సదుపాయాలతో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ను ఎల్బీనగర్ చింతల్కుంటలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నాసా హాస్పిటల్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్ తెలిపారు. ఈ కాలంలో బ్రెయిన్ స్ట్రోక్స్కి భయపడాల్సిన అవసరం లేదని, వేగంగా స్పందిస్తే పక్షవాతం ముప్పు నుంచి బయటపడొచ్చని ఆయన సూచించారు. ఇది ఈరోజు నాసా హాస్పిటల్స్ ఎల్బీనగర్ తరఫున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని పిలవడం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము నాసా హాస్పిటల్స్లో ఒక డెడికేటెడ్ స్ట్రోక్ యూనిట్ ప్రారంభించడం జరిగింది. ఈ స్ట్రోక్ యూనిట్తో ప్రజల్లో అవగాహన తీసుకురావడం, స్ట్రోక్కి రాకుండా ప్రజల్లో అవగాహన ఎలా రావాలని అనుకుంటున్నామంటే ఈ బీ ఫాస్ట్ అనే క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ప్రజల్లో వెళ్ళి హైదరాబాద్ సిటీలో నలువైపులా వెళ్ళి వాళ్ళని అడిగి మీకు స్ట్రోక్ అవగాహన ఉందా, స్ట్రోక్ అంటే ఏమనుకుంటున్నారు అని అడిగి తర్వాత బీ ఫాస్ట్ అనే ఇది చెప్పడం, నిమోనిక్ చెప్పడం జరుగుతుంది. బీ ఫాస్ట్ అంటే బీ అంటే బ్యాలెన్స్ తప్పుకోవడం, పడిపోవడం. తర్వాత ఈ సైడ్ కనుచూపు మసకబారడం లేదా కనపడకపోవడం. తర్వాత ఎఫ్ అంటే ఫేస్లో చేంజెస్ రావడం, మూతి ఒక రకంగా వంకర పోవడం. తర్వాత ఏ అంటే ఆమ్, ఒక సైడ్ చేయి కానీ కాలు కానీ ఇది అవ్వడం. ఎస్ అంటే స్పీచ్ నత్తిగా మాట్లాడడం లేదా మాట్లాడకపోవడం. టీ అంటే టైం టు యాక్ట్. బీ ఫాస్ట్ బ్యాలెన్స్, ఐసైట్, ఫేస్, తర్వాత ఆర్మ్స్, స్పీచ్ అండ్ టైం టు యాక్ట్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ మెదడు వెన్నుముకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అపార్ట్ ఫ్రమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ కొంచెం ఆయాసం రావడం అటు తప్పించి మిగిలిన అన్ని కూడా మనకు వచ్చేవి బ్రెయిన్ అండ్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఈ మధ్యకాలంలో చూస్తే బాగా ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు పెరాలసిస్ అంటే మనం 60 years అబవ్ వాళ్ళు చూసేవాళ్ళం. ఇప్పుడు మేము చూసిన 50% ఆఫ్ పేషెంట్స్ మనకి 30 to 40 years వాళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మన డైట్ హ్యాబిట్స్ మారిపోయినాయి, జంక్ ఫుడ్ తింటున్నాం, సో టైంకి ఫుడ్ తీసుకోవట్లేదు, స్లీప్ తగ్గిపోయింది, స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ 30 to 40 years ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఏజ్లో 50% ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఉంటారు. సో ఇట్ ఈస్ క్వైట్ అలార్మింగ్ అనమాట. అంటే నాకు రియాజ్ గారు చెప్పినట్టు 50 to 60% ఇన్సిడెన్స్ పెరిగిపోయింది ఒక దశాబ్దం వెనక్కి ఇప్పుడు పోలిస్తే. బాగా చిన్న వయసులోనే పెరాలసిస్ అటాక్ బారిన పడుతున్నారు. సో కాబట్టి దీని మీద ఇట్స్ హై టైం మనం ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే అందరికీ తెలిసిపోయింది, అందరూ అవేర్గా ఉంటారు ఇప్పుడు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అట్లా కాదనమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే మెదడులో మనకి చాలా భాగాలు ఉంటాయి. ముందు ఒక ఫ్రంటల్ లోబ్ ఉంటుంది, పక్కన పెరైటల్ లోబ్ ఉంటుంది, వెనక పక్కన ఆక్సిపిటల్ లోబ్ ఉంటుంది. అంటే చూడటానికి ఒక ఏరియా కావాలి, వినటానికి ఒక ఏరియా కావాలి, చేయి పనిచేయడానికి ఒక ఏరియా కావాలి, కాలు పనిచేయడానికి ఒక ఏరియా కావాలి, మెమరీకి ఒక ఏరియా కావాలి. సో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క సింటమ్ వస్తుంది. అంటే ఏ ఏరియా డ్యామేజ్ అయిందంటే కొంతమందిలో మెమరీ ఒకటే పోవచ్చు, కొంతమంది చూపు ఒకటే పోవచ్చు, కొంతమంది చేయి ఒకటే వీక్ అవ్వచ్చు. సో ఐడెంటిఫికేషన్ అనేటువంటిది అవ్వట్లేదు. పేషెంట్స్కి, కామన్ పబ్లిక్కి ఏది వస్తే పెరాలసిస్ అనేది అవగాహన లేదు ఇప్పటికీ సొసైటీలో. సో దీనికి ఏంటంటే వరల్డ్ వైడ్ ఈ బీ ఫాస్ట్ అనే ఒక నిమోనిక్ని తయారు చేసాం అనమాట. సో బీ ఫాస్ట్ అంటే ఏంటి? బీ అంటే బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ పడిపోతున్నట్టు ఉంటాం. ఈ అంటే ఐ విజన్, ఐ ప్రాబ్లమ్స్ అంటే చూపు మసకబారడం కానీ ఒక హాఫ్ కనిపించకపోవడం కానీ. ఎఫ్ అంటే మూతి వంకర పోవడం, ఫేస్ డీవియేషన్ అంటాం, మూతి ఒక పక్కకి వెళ్ళిపోతుంది. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చేయి సడన్గా ఉన్నట్టుండి పట్టు తప్పిపోవడం. ఎస్ అంటే స్పీచ్ ప్రాబ్లం, అంటే నత్తిగా మాట్లాడలేకపోవడం, చెప్పింది అర్థం కాకపోవడం. ఈ ఐదింట్లో ఏ ఒక్కటి గమనించినా కూడా టీ అంటే టైం టు యాక్ట్, ఇమీడియట్గా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో అట్లీస్ట్ ఇవి కానీ గుర్తుపెట్టుకుంటే అందరూ బీ ఫాస్ట్ అనేది నిమోనిక్ గుర్తుపెట్టుకుని లక్షణాలు గుర్తుపెట్టుకుంటే మనలో కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓకే ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ మధుబన్ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి వాణిజ్య సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శివరంపల్లిలో కబ్జా రాయులు చెరువును కబ్జా చేశారు. మధుబన్ కాలనీ వారిపై
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలను హైడ్రా అధికారులు చేపట్టారు. సమీపంలోకి ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండల కేంద్రంలోని కురుమ సంఘం సమీపంలో ఉన్న తూపతి కృష్ణ గొర్లకొట్టంపై అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 12 గొర్రెలు మృత్యువాత పడగా మరికొన్ని గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గతంలోనూ ఈ సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ వీధి కుక్కలను మాత్రం అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నష్టపోయిన తూపతి కృష్ణకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పశువులు, గొర్రెల కొట్టాలపై దాడి చేస్తున్న వీధి కుక్కలను అరికట్టాలని స్థానికులు కోరారు. తలకాయ కూడా వంపుతాను గిదాన్ని రోజులు నంపురు గీ తలకాయ లేచిందని
రాత్రి 10 గంటలకు ఈయన ఉండి దొడ్డను ఊరికి మొత్తం దొడ్డ కొట్టిండు. అయితే ఎట్లాగో రోజు కొట్టేటట్టు కొట్టిండు. రాత్రి పొద్దుగాల వచ్చి చూస్తాక 12 ఊళ్ళు పసిపి పండుకున్నాయి. అవి చూస్తాక 2 కుక్కలు అందుకే మింగిపోయినాయి. అధికారులు జర సహకరించి జర న్యాయం చేయాలని కోరుతున్నాం. గ్రామ పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధుబన్ కాలనీ వారిపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేత. సెయింట్ మేరీ పాఠశాల వెనుక ఇసుక నిలువ. కొందరు అధికారుల కనసరల్లోనే ఈ దందా. నవంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు. ఆటో జేఏసీ చైర్మన్ బందర్ వెంకటేష్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.